సత్యసాయి జిల్లాలోని కొత్త చెరువు మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా హాస్టల్లోని భోజన నాణ్యత, విద్యార్థుల హాజరు వివరాలు, వసతి సదుపాయాలను సవివరంగా తనిఖీ చేశారు. అనంతరం కొద్దిసేపు విద్యార్థులతో ముచ్చటిస్తూ లెక్కల మాస్టర్ పాత్రలోకి వెళ్లి వారికి ప్రోత్సాహం కల్పించారు. అధికారిగా మాత్రమే కాకుండా గురువుగా వివరించిన కలెక్టర్ అనంతరం వసతి గృహంలోని విద్యార్థుల గదులు, వంటశాల, భోజనం ఏర్పాట్లు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు, పరిశుభ్రత పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న ఆహార నాణ్యత, వసతి సౌకర్యాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యా వాతావరణం ఎలా ఉందని, శ్రద్ధతో బాగా చదువుకొని ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకొని భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. వారి విద్యా పాఠవాన్ని పరీక్షించడానికి విద్యార్థులను కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నారు. వసతి గృహంలో వంటశాల మరియు మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వసతి గృహాలు నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. వెనుకబడిన తరగతుల విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వం యొక్క లక్ష్యమని, వారికి అన్ని మౌలిక వస్తువులు సమర్థవంతంగా అందేలా అధికారులు నిరంతరం కృషి పర్యవేక్షణ చేపట్టాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ వసతి గృహ అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాలాంజనేయులు, వసతి గృహ నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంగ్లీష్ మీడియమా? వెరీ గుడ్. Okay. What is the vernacular trust act? Why do we need conserve mineral resources? రాసావా దీనికి? ఏంటి దీనికి ఆన్సర్? లాస్ట్ ఏది రాస్తారు ఈ రెండింటిలో? చెప్పు. State the various functions of the political party performing in democracy.